బేసిక్‌గా ఈ కావేరి బరువా అనే వ్యక్తి బ్రాండ్ మేనేజర్స్ అంటారు వీళ్ళని. హీరోల దగ్గరికి లేకపోతే హీరోయిన్ల దగ్గరికి చిన్న చిన్న ఇన్‌ఫ్లుయెన్సర్స్ దగ్గరికి బ్రాండ్స్‌ని తీసుకొచ్చి వాళ్ళతో యాడ్‌లు చేయించుకోవటం, వాళ్ళ ద్వారా కమిషన్స్ తీసుకోవడం ఇట్లా. ఈ కావేరి బరువా అనే వ్యక్తి ఒక పాడ్‌కాస్ట్ చేస్తూ హిందీకి సంబంధించిన పాడ్‌కాస్ట్‌లో అల్లు అర్జున్ లాంటి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ దగ్గరికి వెళ్ళినప్పుడు 42 కండిషన్స్ పెడతారు, రూల్స్ పెడతారు. అవి పాటిస్తేనే మనం హీరోని కలవడానికి కుదురుతుంది అంటూ సీరియస్ ఎలిగేషన్స్ చేశారు. దానికి ఏ రకమైన ప్రూఫ్స్ కూడా ఆమె చూపియలేదు. ఒక 2, 3 కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడకూడదు ఇట్లాంటి ఒక 2, 3 ఆమె చెప్పేలాగా ఆమె చెప్పారు తప్ప మిగతావి నేను మెన్షన్ కూడా చేయను అని చెప్పేసి ఆమె అన్నారు. దాని తర్వాత మరి అల్లు అర్జున్ యాంటీ ఫ్యాన్స్ ఎవరో కానీ ట్విట్టర్ నిండా ఒక ఇది బాగా 42 లిస్ట్ ఆఫ్ రూల్స్ అని చెప్పి వాళ్ళే క్రియేట్ చేసి పెట్టినట్టున్నారు. ఆ లిస్ట్ చూస్తాం, దాని తర్వాత నిజమా కదా చూద్దాం. ఫస్ట్ డోంట్ ఇనిషియేట్ ఐ కాంటాక్ట్, వెయిట్ ఫర్ సార్స్ ఎక్నాలజ్మెంట్. కళ్ళలో కళ్ళు పెట్టి చూడకుండా ఉండాలి, సార్ వస్తారు వచ్చినప్పుడే మాట్లాడాలి. రెండోది నో ఫిజికల్ కాంటాక్ట్, హ్యాండ్ షేక్స్ కానీ ఇవ్వకూడదు. రెండోది. మూడోది మినిమం ఫిజికల్ డిస్టెన్స్ ఉండాలి 3 feet, ఇప్పుడు కూడా ఉండాలి ఆ ఫిజికల్ డిస్టెన్స్. నాలుగోది సార్ అని కానీ ఐకాన్ స్టార్ అని కానీ మాత్రమే పిలవాలి. బన్నీ అనేది ఫ్యామిలీకి, స్టైలిష్ స్టార్ అనేది లెగసీ మెయింటైన్ చేయడానికి. సైలెన్స్ ఈజ్ డిఫాల్ట్ ఎక్స్పెక్టేషన్, అవసరమైతే కానీ మాట్లాడకండి. ఐదోది. ఆరోది ప్రతి లాజిస్టిక్స్ కూడా మేనేజరు, లీడ్ మేనేజరు, చీఫ్ ఆఫ్ స్టాఫ్ అని ముగ్గురు ఉంటారు, వీళ్ళ ద్వారా మాత్రమే వెళ్ళాలి. అండ్ ఏడోది న్యూట్రల్ కలర్స్ మాత్రమే వేసుకోండి. సార్ నుంచి అటెన్షన్ని పక్కకు తీసేటువంటి ఏ రకమైన బట్టలు వేసుకోవద్దు, అదొకటి. ఫోన్స్ మస్ట్ బి సైలెన్స్ అండ్ కెప్ట్, సార్కి కనపడకుండా మీ ఫోన్ దాచుకోండి. ఎనిమిదోది. నో పర్సనల్ క్వశ్చన్స్ ఆర్ ఎంక్వైరీస్ రిగార్డింగ్ ఫ్యామిలీ గురించి ఏ రకమైన పర్సనల్ క్వశ్చన్స్ ఆయన అడగద్దు. తొమ్మిదోది. పదోది. స్టాండ్ ఇమ్మీడియట్లీ అపాన్ సార్ సెంటర్, సార్ రాగా నేర్చి నిలబడండి. 10. డోంట్ సిట్ అంటిల్ సార్ హ్యాస్ టేకెన్ హిస్ సీట్. ఈ అమ్మాయి నిజంగా యాంటీ ఫ్యాన్స్ రాసినట్టు ఉందరా. సార్ వచ్చినప్పుడు లేచి నిలబడాలి, సార్ కూర్చున్నప్పుడే కూర్చోవాలి. ఇలా ఎవరు ఇవ్వరు కదా, అఫీషియల్గా దొరికిపోతారు కదా. నిజంగా అల్లు అర్జునో, ప్రభాసో, పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, నాగార్జున ఎవరన్నా ఇట్లాంటివి పెడితే ఈ లిస్ట్ బయటకు వస్తే పిచ్చదిట్లు పెడతారు ఆ హీరోని. ఒకవేళ ఎవరన్నా అనుకున్నా ఇట్లా లిస్ట్ రాసిస్తారు చెప్పండి. చాలా ఫూలిష్గా ఇది అసలు ఫన్నీ ఉంది. ఇట్లా ఏమి ఉండదు అసలు, ఇదంతా కూడా బుల్షిట్ అది. 11. 12. ప్రజెంట్ ఆల్ ఇన్ఫర్మేషన్ అన్నది 30 సెకండ్లో మీరు ఏ విషయం చెప్పాలన్నా చెప్పేయండి, సోది చెప్పకుండా. 13. విస్పర్ చేయకండి ఏదైనా. మీరు పక్కన వాళ్ళతో మాట్లాడాలనుకుంటే చెవులో గుసగుస ఆడకండి, వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇద్దరు వెళ్ళిపోయి మాట్లాడుకుని రండి. 13. 14. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ మీడియా ఆల్ ఆన్సర్స్ డిప్లొమాటికల్లీ కరెక్ట్గా అడగాలి క్వశ్చన్, ఆన్సర్స్ కానీ కరెక్ట్గానే డిప్లొమాటిక్గా జాగ్రత్తగా ఆన్సర్ చేయాలి. 15. ఓన్లీ రూమ్ టెంపరేచర్ వాటర్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ మిలన్ జ్యూస్ మేబీ సర్వ్డ్. వాటర్ మిలన్ జ్యూస్ కానీ ఫ్రెష్ వాటర్ కానీ టెంపరేచర్, అదే రూమ్ టెంపరేచర్ వాటర్ కూలింగ్ కాకుండా ఇస్తారు. అండ్ 16. నో ప్రాసెస్ జంక్ ఫుడ్ అనేది అసలు చూడడానికి కూడా అక్కడ ఉండకూడదు. జ్యువెలరీ అన్నీ తీసేయాలి, యాక్సెసరీలు అన్నీ తీసేయాలి, సౌండ్ వచ్చేవి. డోంట్ టర్న్ యూర్ బ్యాక్ టు సర్వ్ అని సారి కనపడేలా ఆయనకు వీపు చూపిస్తూ వెళ్ళకండి అంట. గుళ్ళో, శివుడి గుడిలోనే ఏదో గుళ్ళో దేవుడిని ఇట్లా దేవుడిని చూస్తూనే వెనక్కి వెళ్ళిపోండి తప్ప ఇటు తిప్పకండి అంటారు కదా, అట్లాగా సార్కి మీ వెనక్కి సార్కి కనపడకుండా వెళ్ళిపోవాలంట. ఫ్యాన్ బిహేవియర్, ఆటోగ్రాఫ్స్ ఏమో ఉండకూడదంట. 19. నో ఫ్యాన్ బిహేవియర్, రిక్వెస్ట్ ఫర్ ఆటోగ్రాఫ్స్ ఆర్ సెల్ఫీస్ డ్యూరింగ్ ప్రొఫెషనల్ అవర్స్. 20th. ఆల్ లెన్స్ అండ్ కెమెరాస్ మస్ట్ రిమైన్ అన్కవర్డ్ అంటిల్ ద అఫీషియల్ షూట్ బిగిన్స్. కెమెరాలు మేము ఏమైనా తెచ్చుకుంటే అవన్నీ కూడా మూసుకునే ఉండాలి మేము చెప్పే వరకు. డు నాట్ ఆఫర్ క్రియేటివ్ ఫీడ్బ్యాక్ ఆర్ నోట్స్ అంటిల్ ఎక్స్ప్లిట్లీ రిక్వెస్టెడ్. సార్ అడిగితే తప్ప సినిమాలు ఎలాంటివి చేయాలి, ఈ సినిమాలు అది బాగాలేదు, ఇలాంటి క్రియేటివ్ ఫీడ్బ్యాక్ ఆయనకి ఇవ్వకండి. 21ది. 22. సార్ ఫిల్మోగ్రఫీ గురించి క్యారెక్టర్ నేమ్స్తో ఆయన్ని పిలవడం లాంటివి చేయొద్దు, కేవలం సార్ అనే పిలవండి. సార్ ఎప్పుడైతే డ్యాన్స్ మూవ్ ఏమన్నా చేస్తారో మీరు ఆయనతో జాయిన్ అవ్వద్దు, క్లాప్స్ అయితే కొట్టండి అంతే. కావాలని రాశారు ఇది. తర్వాత డిస్కషన్ ఆఫ్ అదర్ టాలీవుడ్, బాలీవుడ్ స్టార్, వేరే హాలీవుడ్ స్టార్స్, బాలీవుడ్ స్టార్స్ గురించి పొరపాటు కూడా మాట్లాడకూడదు. 24. 25. పంచువాలిటీ ఈస్ నాన్ నెగోషియబుల్. 15 టైం 15 నిమిషాలు ముందే రండి అని 15 minutes prior to the schedule time. 26. ఇఫ్ సార్ ఈస్ వేరింగ్ సన్ గ్లాసెస్ డూ నాట్ అటెంప్ట్ టు లుక్ బిహైండ్ దెమ్. సార్ గగల్స్ పెట్టుకుంటే అందులోంచి చూడడానికి ట్రై చేయకండి అంట. 27. ఆల్ డాక్యుమెంట్స్ మస్ట్ ప్రెజెంటెడ్ యాజ్ ఫిజికల్ హార్డ్ కాపీస్, నో డిజిటల్ స్క్రీన్స్. ఓకే. 28. ఎన్ష్యూర్ ఎన్వైర్న్మెంట్ ఈజ్ పర్ఫెక్ట్లీ సిమెట్రికల్ అండ్ ఆర్గనైజ్డ్. ఈ ఓసిడి వాళ్ళకి సిమెట్రికల్గా ఉండాలి కదా అన్నీ, అలా ఉండాలంట. 28. 29. డు నాట్ మిర్రర్ సర్స్ క్యారెక్టర్ స్పెసిఫిక్ మేనరిజమ్స్. ఇప్పుడు పుష్ప తగ్గేదిలా ఇట్లాంటి ఏం చేయకూడదంట ఆయన ముందు. అదే వీళ్ళు ఇచ్చింది కాదు యాక్చువల్గా, వాళ్ళు క్రియేట్ చేశారు, ఫేక్గా స్ప్రెడ్ చేస్తున్నారు.
15 minutes prior to action, sir, to be left in absolute solitude. Don't utter a single word. 15 నిమిషాల తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడి నుంచి ఆయన వెళ్ళిపోతారే మరి నాకు అర్థం కాల. 15 minutes prior to any action, sir is to be left. యాక్షన్ తర్వాత వెళ్ళిపోతాడు, అది అర్థం కాల. వాక్ బిహైండ్ సర్ అట్ రెస్పెక్ట్ఫుల్ డిస్టెన్స్, కొంచెం దూరంగా నడవాలి ఒకవేళ ఆయనతో నడిచేటైతే. హెవీ పెర్ఫ్యూమ్స్ వేసుకోకూడదు. 32. 33, ఎనీ ప్రాబ్లమ్ ప్రెసెంటెడ్ మస్ట్ బి అకంపనీడ్ బై 2 వైబుల్ సొల్యూషన్స్. ఏదైనా మీరు ప్రాబ్లమ్ చెప్పదలుచుకుంటే దానికి సొల్యూషన్స్ 2-3 ఆప్షన్స్ ఇవ్వండి అంటున్నారు. 34, డో నాట్ ఇంటరప్ట్ సార్ ఈవెన్ ఇఫ్ యూ పాజెస్ ఫర్ ఎక్స్టెండ్. కొద్దిసేపు ఆయన ఆగి ఎక్కువ గ్యాప్ తీసుకుంటే అప్పుడు ఇంటరప్ట్ చేయకండి ఆయన్ని. 35, కీప్ యువర్ హ్యాండ్స్ విజిబుల్ ఎట్ ఆల్ టైమ్స్, డు నాట్ పుట్ దెమ్. మీ చేతులు కనపడేలా చూసుకోవాలి తప్ప ఎక్కడ చేతిలో పెట్టకండి. రిఫర్ టు హిందీ మార్కెట్ యాజ్ పాన్ ఇండియా స్టాట్స్ ఓన్లీ విత్ వెరిఫైడ్ డేటా. మీరు ఏదైనా మార్కెట్స్ గురించి మాట్లాడాలనుకుంటే సినిమా మార్కెట్ గురించి మీ దగ్గర డేటా ఉంటేనే మాట్లాడి, అది కూడా పాన్ ఇండియా డేటా గురించి మాట్లాడి, హిందీ మార్కెట్ అనకండి. 37, నెవర్ ఇంటర్ఫియర్ విత్ మెగా అన్లెస్ సార్ ఇన్. మెగా అనే పదం ఎక్కడ తీసుకురాకండి, ఖచ్చితంగా ఇది కావాలని రాశారా. 38, నో సడన్ మూమెంట్స్ ఆర్ లౌడ్ బర్స్ ఆఫ్ ఎనీ. గట్టిగా అరవడం నవ్వడం చేయకూడదు. హై ఎనర్జీ డీమీనర్ ఈజ్ బ్యాండ్. 39, డు నాట్ లుక్ అట్ యువర్ వాచ్ ఆర్ ఫోన్ అన్లీ సార్ ఇన్ సార్స్ ప్రెసెన్స్. సార్ ఉన్నప్పుడు ఫోన్ చూసుకోవద్దు, వాచ్ చూసుకోవద్దు అంట. 40, ఎన్ష్యూర్ ఆల్ సీటింగ్ ఈజ్ అరేంజ్ సో హీ ఫేసెస్ ద ఎంట్రన్స్. మేక్ ష్యూర్ ద ఏఏ స్టాంప్ ఈజ్ ప్రెసెంట్ ఆన్ ఎవ్రీథింగ్ అసోసియేటెడ్ విత్ సార్. డు నాట్ ఆస్క్ ఫర్ వన్ మోర్ టేక్ అన్లెస్ ఇట్స్ ఎ టెక్నికల్ ఫెయిల్యూర్. 42 రాశారు. ఒక్కటి కూడా ఏ హీరో ఇట్లా చేయడరా బాబు, కావాలని క్రియేట్ చేశారు. అమ్మాయి ఎందుకు చెప్పిందో తెలియదు, అమ్మాయికి వాళ్ళు చెప్పిన రూల్స్ ఏంటో తెలియదు. 42 రూల్స్ అయితే ఉండవు. ఒకవేళ ఉంటే ఇప్పుడు ఏ హీరో అయినా కలవాలన్నప్పుడు చిన్న చిన్న రూల్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు మిమ్మల్ని కలవడానికి నన్ను కలవడానికి ఎంతమంది వస్తారు, రోజుకి బోర్డు పెట్టి ఆవిడ రాడు మీకోసం నా కోసం. మరి అల్లు అర్జున్ లాంటి వాళ్ళ కోసం, ప్రభాస్ లాంటి వాళ్ళ కోసం బోర్డు పెట్టకపోయినా కోట్ల మంది వస్తూ ఉంటారు కలవడానికి అన్ని రోజుల్లో. సో అట్లాంటప్పుడు వాళ్ళకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ అవి ఉండాలి. వాళ్ళు ఇప్పుడు ఎవరెవరో వస్తుంటారు, అబ్బా మనకు జలుబులు దగ్గులు ఉంటాయి, వెళ్ళాలి ముట్టుకోవాలి కంటే. సో అట్లా చిన్న చిన్న రెస్ట్రిక్షన్స్ ఏ స్టార్కైనా ఉంటాయి, ఉండాలి. దాన్ని మనం తప్పుపట్టేదేం లేదు. బట్ ఏంటంటే ఈ వీళ్ళు చూపించిన ఎగ్జాక్యురేటెడ్గా కళ్ళలో కలిపెట్టి చూడొద్దు అన్నట్టుగా ఎందుకుంటే మ్యాక్సిమం టచ్ చేయొద్దు, ఎందుకంటే ఆయనకి బాగాలేదో లేకపోతే మీకు బాగాలేదో ఇట్లా ఏవో ఉండుంటాయి తప్ప ఇదైతే అనిపించింది నాకు. మీకు ఈ మొత్తం సినియర్ గురించి ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి.